ఒకసారి గరుడ పక్షి శ్రీకృష్ణుడితో ప్రభు, భూలోకంలో నా అంత వేగంగా ఎగరగలిగే శక్తి ఎవరికైనా ఉందా అని అంటుంది. అది విన్న సుదర్శన చక్రం కూడా ప్రభు, నా అంత శక్తివంతమైన ఆయుధం ఈ లోకంలో ఉందా అని అడుగుతుంది. అప్పుడు సత్యభామ, కృతయుగంలో మీ భార్య సీతాదేవి కదా, ఆమె నా అంత అందంగా ఉంటుందా అని అడుగుతుంది. శ్రీకృష్ణుడు వీళ్ళ ముగ్గురి అహంకారానికి గుణపాఠం చెప్పాలని అనుకుంటాడు. అప్పుడు కృష్ణుడు గరుడతో భూలోకంలో ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ హనుమ ఉంటాడు. శ్రీరాముడు మీకోసం ద్వారకలో ఎదురు చూస్తున్నాడని చెప్పు. అతన్ని నీ వెంట తీసుకునిరా అని అంటాడు. సుదర్శన చక్రంతో నువ్వు ద్వారం దగ్గర కాపలా ఉండి ఎవరిని లోపలికి రానివ్వకుండా చూడు. సత్యభామ, నువ్వు సీతాదేవిలా తయారయ్యిరా అని అంటాడు. గరుడ హనుమ దగ్గరికి వెళ్ళి శ్రీరాముడు నీ కోసం ద్వారకలో ఎదురు చూస్తున్నాడని చెబుతాడు. అది విన్న హనుమ క్షణం వ్యవధిలో గరుడ కంటే ముందు శ్రీకృష్ణుని చేరుకుంటాడు. హనుమ శ్రీకృష్ణుడికి ప్రణామం చేస్తాడు. అప్పుడు కృష్ణుడు, హనుమ, నిన్ను ఎవరూ ద్వారం దగ్గర ఆపలేదా అని అడుగుతాడు. ఏదో చక్రం అడ్డగించింది స్వామి, దానితో యుద్ధం చేసే సమయం లేక మింగేశా అని చెబుతాడు. సత్యభామను చూసిన హనుమ, ఎవరి చెలికెత్తె, సీతాదేవి ఏది స్వామి అని అడుగుతాడు. ఇలా ముగ్గురికి పట్టిన అహంకారాన్ని వదిలిస్తాడు శ్రీకృష్ణుడు.